నరసన్నపేట నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలి అని స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని మోటార్ ఆటో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టాలు అమలు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నరసన్నపేటలో స్థానిక ఎండిఓ ఆఫీస్ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు సత్యనారాయణ, ఆర్ సురేష్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. సిఐటియు మండల కన్వీనర్ వై చలపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై సమైక్య పోరాటాలతోనే విజయం సాధిస్తామని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. అంటే 8 గంటల డ్యూటీ అనేది 10 గంటల వరకు అంటే 12 గంటలు అదనంగా చేయాలి. సమాన పని సమాన మాత్రం లేదు. ఇవాళ స్కీమ్ వర్కర్లుగా మనం కొన్నాం, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కోరాలని కోరుతున్నాం మనం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి, బ్యాంకులు, ఆఖరి స్టీల్ ప్లాంట్ లాంటివన్నీ ప్రైవేట్ వాటి చేతిలో పెట్టేస్తున్నాయి. అలాగే రైతులకు సంబంధించి కూడా రైతుకి కనీస మద్దతు ధర లేదు. వాళ్ళకి నష్టం కలిగించడానికి చట్టాలు తీసుకొచ్చారు. ఢిల్లీలో ఈ రైతు పనిచేస్తున్నారు మహిళలు, వీళ్ళందరికీ కూడా సాధికారికత కల్పించాలనంటే కనుక ఈ ఉద్యోగ స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వీళ్ళందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. వీళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లందరికీ కూడా అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం ఇలా స్కీమ్ వర్కర్లందరికీ కూడా కల్పించాలని చెప్పి ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకి చేసినటువంటి సంక్షేమ చట్టాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదు. అనేక క్లెయిమ్లు పెండింగ్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిష్కరించి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సందర్భంగా అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ప్రభుత్వ వాటాల అమ్మకాన్ని కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేయాలి. అలాగే కార్మిక చట్టాల్లో తీసుకొచ్చిన మార్పులకు సంబంధించిన లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను దేశవ్యాప్తంగా కూడా జరుపుతున్నాం. ఆర్ సురేష్ బాబు, సిఐటి శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యుడు. దేశవ్యాప్తంగా ఈ రోజున కార్మిక వర్గం యావత్తు కూడా ఇవాళ సమ్మెకి కూడుకున్నది. దేశవ్యాప్తంగా ఈ రోజున కార్మిక వర్గం చేస్తున్నటువంటి సమ్మెకి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలే. ఇవాళ కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వాటినన్నింటినీ కూడా వాటి సారం తీసేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇవాళ లేబర్ కోడ్ల కింద మార్చింది. ఇది అత్యంత అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. అనేక సంవత్సరాలు, దశాబ్దాల క్రితం, శతాబ్దాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల నుంచి 10 గంటలకి మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా, ఈ సమ్మె సందర్భంగా కార్మిక వర్గం తరఫున కోరుతున్నాం. జరిగే సార్వత్రిక సమ్మెలో ఇక్కడ కూడా సమ్మె నిర్వహణలో భాగంగా ప్రదర్శన ర్యాలీ అని చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కార్మిక వర్గానికి ఉన్న హక్కులు కాలరాసే విధానాలు చేస్తుంది. కార్పొరేటు వాళ్ళకి ఊడిగం చేసే విధానాలు ఇవన్నీ ఇస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాయి. సంవత్సరాలుగా స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ వీళ్ళందరూ కూడా, విఆర్ఏలు వీళ్ళందరూ కూడా గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకరీ చేయిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు కనీస వేతనం ఎంత ఉండాలి అంటే 26,000 ఉండాలని కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ సూచించింది. దాని సుప్రీంకోర్టు కూడా 26,000 కనీసం ఉంటే కానీ ఒక కుటుంబం గడవడం అనేది కష్టమని చెప్పింది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుకు కూడా విరుద్ధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నటువంటిది కూడా లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కనీస వేతనం ఒక రోజుకి ఎంత ఉండాలంటే 178 రూపాయలు ఉంటే చాలు అని చెప్పేసి తీసుకొస్తారు. ఈరోజు ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరిగడానికి తగినట్టుగా జీతాలు పెరగడం లేదు. ఒక పక్క
పోరాడుతుంటే నీకు ఇదే ఎక్కువ, ఇంకా 178 రూపాయలు చాలని చెప్పి చేస్తున్నటువంటి అంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉంది, ఎవరికి ఊడిగం చేసే విధానాలు చేస్తాయి అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. అందుకే ఈ కేంద్ర ప్రభుత్వ తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే ఇవాళ కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ కలిపే ఈవేళ దేశవ్యాప్త కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈవేళ పోరాటం చేస్తున్నాము. సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడి తీరుతాము. వీటికి పోరాటమే మార్గం తప్ప మరి మార్గం లేదని చెప్పేసి మేము CIT తరఫున కోరుతున్నాము. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ తీసుకొచ్చినటువంటి రైతు నల్ల చట్టాలు, ఈ లేబర్ కోడ్లని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాము. నా పేరు అల్లు సత్యనారాయణ, CIT జిల్లా కోశాధికారి.